ఈరోజు అంటే ఆగస్టు 5వ తారీఖు 2025న సుప్రీంకోర్టు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐని సూటిగా ఒక ప్రశ్న అడిగింది. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నదే. మీరు ఈ కేసులో విచారణ పూర్తి చేశారా అని. ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైంది అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి ప్లస్ కొంతమంది మీద ఒక పిటిషన్ వేశారు. వారి బెయిల్ని రద్దు చేయండి, ఎందుకు అంటే సాక్షుల్ని బెదిరిస్తున్నారు అంటూ. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని అడిగిందంటే, ముందు అసలు ఈ బెయిల్ పిటిషన్ ఆ బెయిల్ని రద్దు చేయాలా వద్దా అనేది తేల్చే ముందు అసలు ఈ కేసులో ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, పూర్తి చేసినట్లేనా, ఇంకా మీరేమైనా విచారించాల్సింది, దర్యాప్తు చేయాల్సింది ఉందా అని అడిగారు సుప్రీంకోర్టు సిబిఐని. సిబిఐ ఏం చెప్పింది, ఈరోజు విచారణకు రాగానే, లేదు మహాప్రభు, మేము చేయాల్సిందంతా చేసేసాము అంది. దీని మీద తీర్పు, అంటే ఆ బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే దాని మీద తీర్పు 19వ తారీఖు చెప్పబోతుంది, లేదంటే వాయిదా వేసిన రోజుకి చెప్పబోతుంది అన్నమాట. అయితే దీని వెనక అంతా రాజకీయం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరికి శిక్ష పడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి పడనప్పుడు ప్రత్యర్థి వర్గం వాళ్ళు అయ్యో ఏదో జరిగిపోతుంది, సిబిఐ ఏదో ఇదైపోతుంది, వీక్ చేస్తుంది కావాలని కేసునే అంటారు. ఒకప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి మేలు చేయడానికి కేంద్రంలో కూడా సహకారం అందింది అంటారు. మరి ఇప్పుడు ఆయన అధికారంలో లేదు, పైగా ఒక డబుల్ ఇంజన్ సర్కారు, నీతికి నిజాయితీకి ధర్మానికి న్యాయానికి కొమ్ముగాసే సర్కారే 2 చోట్ల ఉంది. మరి ఎందుకని ఇంకా అలాంటి అనుమానాలు వస్తాయి? ఎందుకు వస్తాయంటే, మనం ఆశించిన తీర్పులు రానప్పుడు దానికి అలాంటి వాటి ఆపాదించడం అంటారు, అట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఒకవేళ కనుక వాళ్ళు అనుకున్న తీర్పు వచ్చిందనుకోండి, వెంటనే లేదు అస్సలు సూపర్ తీర్పు, న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది, ఈ టైప్ ఉంటుందన్నమాట. ఈ రోజున సిద్ధార్థ లూథ్రా గారు, ఈయన తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారి తరఫున అప్పుడు వాదించింది, అట్లానే రేవంత్ రెడ్డి గారి కేసులు వాదిస్తుంది. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారి తరఫున వాదిస్తుంది కూడా ఈయన. ఎస్, నేను రెడీ వాదనలు వినిపించేందుకు అనగానే, ఇప్పుడు బెంచ్ లేదమ్మా, భోజనం తర్వాత బెంచ్ వినట్లేదు ఈ కేసుని, 19వ తారీఖు చూద్దాం అన్నారు. అట్లా చూడటానికి ముందు ఏంటంటే, ఉత్కంఠ కలిగించేది సిబిఐని 3 అంశాల మీద స్పష్టత కావాలి మాకు, ఆ తర్వాత బెయిల్ రద్దు మీద చేసామని దాదాపు కాదు కానీ 15 రోజుల క్రితం అనుకోండి, జూలై 21న అట్లా చేసింది. అసలు ఇప్పటిదాకా దర్యాప్తు చేసిన స్టేటస్ మొత్తం మా ముందు తీసుకురండి. అలానే ఈ క్లోజర్ రిపోర్టు, ఇది చాలా కీలకమైంది, ఎక్కువ పత్రికలు రాయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో ఈ మధ్యనే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, వీళ్ళెవరంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె అల్లుడు, వాళ్ళ మీద ఒక పిటిషన్, అంటే కేసు ఫిర్యాదు ఉంటే దాన్ని క్లోజ్ చేస్తే దాని మీద కూడా అభిప్రాయం చెప్పాలి అని సిబిఐని అడిగింది. ఈ 3 అడిగిన తర్వాత ఈ రోజుకు, అంటే ఆగస్టు 5న ఇలా ఆదేశాలు జారీ చేసిన తర్వాత 19వ తారీఖు వాయిదా వేసింది. వివేకానంద రెడ్డికి హత్య కేసు కానీ, తర్వాత దర్యాప్తు కానీ, మళ్ళీ ఇంకేమైనా ఒకేసారి ఏమైనా చేయగలరా అంటే దాని మీద కూడా ఈరోజు ఒక స్పష్టంగా చెప్పకపోయినా, ఈ పిటిషను, అంటే బెయిల్ రద్దు చేయాలి అని పిటిషన్ వేసిన సునీత గారికి కాస్త కూస్త నిరాశ కలిగించే ఒక పరిణామం జరిగిందని అనిపిస్తుంది. ఏంటయ్యా అంటే, సిబిఐ ఇక మేము పూర్తి చేసేసాం దర్యాప్తు, ఇక మేము కొత్తగా చేసేది ఏమీ లేదు అని. ఇప్పుడు సుప్రీంకోర్టు 19వ తారీఖు ఏం చెప్తుంది? ఒకటి, మనకున్న లీగల్ నాలెడ్జ్ని బట్టి మీరు దర్యాప్తు చేసేసారు. సో ఏ కారణం చేత అయితే
బెయిల్ రద్దు చేయాలని మీరు కోరుతున్నారు, ఆ కారణాలు ఇకపై ఉండవు. ఎందుకంటే అందరిని సాక్షుల్ని విచారించేసింది సిబిఐ. కొత్తగా తీరిగ్గా విచారిస్తూ అంటే బాధపడుతూ కూర్చోటానికి కాదు కదా. ఇక ఆ బెయిల్ రద్దు అనడం అనేది కుదరదు అని చెప్పవచ్చు అనేది ఒక అంచనా. అలానే దీనికి సంబంధించి ఏది నేను కీలకం అని చెప్పానే, అవినాష్ రెడ్డి గారు చెప్పినంత మీదనే రామ్ సింగ్, సునీత దంపతులు. రామ్ సింగ్ ఎవరయ్యా అంటే సిబిఐ డైరెక్టర్. అప్పుడు ఇది ఈ కేసుని విచారించిన అతను సిబిఐ డైరెక్టర్ కాదు, సిబిఐ ఆఫీసర్. వీళ్ళ ముగ్గురు మీద అప్పుడు ప్రభుత్వం కేసు నమోదు చేశారు. అందుకనే ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలనుకుంది, క్లోజర్ రిపోర్ట్ పెట్టారు అని చెప్పి సిద్ధార్థ లోద్రా గారు చెప్పేశారు. సో దాదాపుగా ఏంటంటే మన సునీత రెడ్డి గారు ఏదైతే వాదించారో దానికి సంబంధించిన కోర్టు అడిగినటువంటి అన్ని వివరాలు ఈ రోజున సిబిఐ వారి ముందు ఉంచింది. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఇక తీర్పు రాబోతుంది, విచారణ పూర్తయింది అంటే సిబిఐ తరపున విచారణ పూర్తయింది అంటే అభియోగాలు కానీ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. కోర్టు విచారణ ప్రారంభించాలా వద్దా వాదనలు. ఇప్పుడు పలానా వ్యక్తిని నిందితుడు అంటే ఆ వ్యక్తి తరపు లాయరు నిందితుడు ఎలా కాదో వాదించుకోవాల్సి వస్తుంది. సో ఎలా క్లోజ్ చేయబోతున్నా అన్న దాని మీద అప్పుడే ఒక శిబిరంలో కలవరం మొదలైంది. ఇదేంటి మొత్తం రివర్స్ అయిపోయిందని. ఇవన్నీ కాదు, సునీత రెడ్డి గారు చేసిన పోరాటం అంతా నిష్ఫలం అని కొంతమంది అప్పుడే ఒక అంచనాకు వచ్చేసారు. అది జరుగుద్దా లేదా తర్వాత సంగతి. ముందే సుప్రీంకోర్టు ఇప్పుడు బెయిల్ రద్దు చేసిందే అనుకోండి అవినాష్ రెడ్డిది. అప్పుడేం చేస్తారు వీళ్ళందరూ చూసారా, మొదటి నుంచి మనం చెప్తుంది ఇదే, మనం చెప్తుంటే చూస్తుంటే చేస్తుంటే అని ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగు కొట్టే వాళ్ళు కూడా బయలుదేరుతారు. అలా కాకుండా దాదాపుగా వీళ్ళు ఒక అంచనాకు వచ్చేసారు ఇప్పటికే. సో బెయిల్ రద్దు అవ్వదు అని. వన్స్ బెయిల్ రద్దు కనుక సుప్రీంకోర్టు చెయ్యకపోతే ఏం జరుగుతుంది, మోరల్గా వైఎస్ఆర్సీపీకి ఒక సపోర్ట్ దొరుకుతుంది. పొలిటికల్గా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి కేంద్రంలోని పెద్ద వ్యక్తుల సాయం అందుతుంది అని తెలుస్తుంది. అది కూడా మోరల్గా సపోర్ట్ ఇచ్చే విషయం. మనమేమి చేయలేమా అని. నా వాదనతో ఏకీభవించే వాళ్ళు ఏకీభవించండి, లేని వాళ్ళు సైలెంట్గా ఉండవచ్చు. ఎందుకంటే ఊరుకున్న దానికన్నా ఉత్తమం లేదని మనము అన్ని రకాలుగా బేరీజు వేసే ఈ కేసు మీద మాట్లాడుతున్నాం. ఇంకొకటి, అసలు మర్డర్ చేశామని చెప్పిన వాళ్ళు, ఎలా మర్డర్ చేశామని చెప్పిన వాళ్ళు, పలానా వాళ్ళు మమ్మల్ని చేయమంటేనే మేము చేసామని చెప్తున్న వాళ్ళు స్వేచ్ఛగా టీవీ ఛానల్స్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వటం ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను చెప్పిన ఆ శిబిరానికి నిజంగా టెన్షన్ బిగినైనట్లే అనుకోవాలి. ఎందుకంటే సిబిఐ కాకుండా స్టేట్ పోలీసు లేదంటే స్టేట్ సిఐడి కూడా మళ్ళీ రంగంలో దింపితే అది ఖచ్చితంగా చూసారా, సుప్రీంకోర్టు చెప్పినా కూడా సిబిఐ దర్యాప్తుతో వీళ్ళ మీద కేసులు నిలబడవు అన్న తర్వాత మళ్ళీ ఇలా సిఐడి ద్వారా వస్తున్నారంటే ఇది ఒక కక్ష సాధింపు అని 60% మంది నమ్ముతారు. హత్య జరిగింది నిజం, మోటివ్ ఏమిటన్నది తెలియాలన్నదే అందరి కోరిక. అయితే మా తండ్రిని ఎందుకు చంపారు అని కుమార్తె అడుగుతున్నారు కాబట్టి ఆమెకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఎవడికి మనం కవరింగ్ ఇచ్చేది లేదు. ఇంకొకటి కవరు ఊడిపోయినప్పుడు ఆ కవర్ ఊడిపోయిందని చెప్పడానికి సంశయించేది లేదు. బై.